మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను మీ సీమ. మనం అయితే ఇప్పుడు విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరువిడి మండలం శివరాం గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడైతే స్థానికులు అంటే వీధిలో ఒక చెరువు కల్పించేలా ఒక వీధి అయితే ఉంది. ఆ రోడ్డు ఆ చెరువ ఇది అనేటట్టు ఉందని అయితే స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్నిసార్లు ఇలా డ్రైనేజీ వాటర్ ఇలా రోడ్డు పైకి ప్రవహిస్తుంది, ఇది చెరువును తలపిస్తుంది అని చెప్పి అర్జీలు పెట్టుకున్న అధికారులకు ఎవరైతే స్పందించడం లేదు అనేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ స్థానికులు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. అంటే ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసిన నాయకులు కావచ్చు, అలానే అధికారులు కావచ్చు, ఎన్నిసార్లు వాళ్ళకి దరఖాస్తు చేసుకున్నా ఈ డ్రైనేజీ వాటర్ వెళ్ళటానికి ఏదైనా మాకు మార్గం చూపించండి, ఈ రోడ్డు అయితే చెరువును తలపిస్తుంది, మేము వెళ్ళటానికి అయితే చాలా ఇబ్బందికరంగా ఉందని అయితే వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ స్థానికులతో మాట్లాడదాం రండి. జిల్లా గరువిడి మండలం శివరాం విలేజ్ లో 3-4 నెలలు పెట్టి రైతులు కప్పించినందువల్ల రోడ్డు మీద నీరు పడి చాలా ఇబ్బందులు అవుతుంది. వాటర్ బాగా స్టోరేజ్ అయిపోతుంది. ఏ వెహికల్ కూడా వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. జనాలు నడవలేకపోతున్నారు. నడితే ఇన్ఫెక్షన్ వచ్చి కాలు దురదలు రావడం చేస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం గ్రామ ప్రజలు అందరూ. ఇది కాక మెయిన్ రస్తా రోడ్డు ఇది. 10 విలేజ్ గ్రామాలు ఉన్నాయి కింద నుండి. ఆ విలేజ్ల నుండి కూడా వచ్చే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది తిడుతున్నారు కూడా. అయితే అధికారులు వెంబడే దీన్ని స్పందించి తగిన చర్యలు తీసుకొని ఈ వాటర్ అనేది ఎటో ఒక పంపించే విధానంగా చాలా జాగ్రత్త తీసుకుంటారని అధికారులు కోరుకుంటున్నాం. అలాగే కూడా ఏదైనా ఉంటే గ్రామ పెద్దలందరినీ కూర్చోబెట్టి ఎటైతే అటు తరలించి కలెక్టర్ గారిని, జేసీ గారిని, ఎంఆర్ఓ గారిని వీళ్ళందరినీ వచ్చి ఎటైతే అటు తరలించాలని, ఈ వాటర్ని మాకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు అందరికీ ఇబ్బంది లేకుండా చక్రంగా ఇటు ఒక స్టోరేజ్ చేస్తారని మరి ప్రజలందరం కోరుకుంటున్నాం. ఈ పెద్దలందరూ కూడా కంప్లైంట్ పెట్టారు. ఆ గ్రీవెన్స్ లో కూడా కంప్లైంట్ పెట్టామండి. అదిగో ఇదిగా అంటున్నారు కానీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఎప్పుడు ఎంఆర్ఓని వీళ్ళతో ఎంపీడీ వాళ్ళే తోలుతున్నారు తప్ప వాళ్ళైతే ఎప్పుడు స్పందించట్లేదు. కనీసం గ్రీవెన్స్ లో 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాము. డైరెక్టర్ వీడియో చేసి కలెక్టర్ గారి దృష్టిలో కూడా వీడియో పెట్టాను. చాలా ఇబ్బంది పడ్డాం. పెట్టినా ఆయన కంప్లైంట్ ఇచ్చినా సరే ఇక్కడ అధికారులకే చెప్తున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడు రావట్లేదు. వాళ్ళు వచ్చి ఏదో సహకరిస్తారు, కొద్దిగా ఏదో బాగా మా స్పందించి వేగంగా వాటర్ స్టోరేజ్ని ఎటో పంపిస్తారని కలెక్టర్ గారిని, అధికారులు అందరినీ మేమందరం కోరుకోవడం జరుగుతుంది. ఈ వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వాటర్ శివరామదేనండి. మొత్తం వాటర్ శివరామదే. అంటే వాటర్ ఓడుతుంది. డ్రైనేజ్ వాటర్ కూడా, బాత్రూమ్ లో వాటర్, ప్రతి దాని కూడా డ్రైనేజ్ వాటర్. అది మామూలు ఇంట్లో బోర్లీ వాటర్ కాదండి. ఇది మాత్రం డ్రైనేజ్ వాటర్. చాలా ఇబ్బంది పడుతున్నాం. కొంచెం చూడండి, అధికారులందరూ వచ్చి ఒకసారి చూడమనండి ఎంత ఇబ్బందిగా ఉందో, ఎంత దీనిగా ఉందో. ఈ డ్రైనేజ్ వాటర్ వెళ్ళడానికి రోడ్డు మీద తప్ప ఇంకెటు ప్లేస్ లేదు. ఉంది కానీ బోల్డ్ డిస్ట్రిబ్యూషన్ అవుద్ది. అలాగని గ్రామ పంచాయతీ కాల్ ఇన్ఫెక్షన్ అయిపోయిందండి. ఆల్రెడీ ఆవిడ చనిపోవడం కూడా జరిగింది. ఆ రిపోర్ట్లు కూడా ఉన్నాయండి. రిపోర్ట్లు పెట్టమన్నా పెడతాము. చూడండి పని. ఎలా చనిపోయింది ఆవిడకి కాల్ ఫస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దురదేసి బక్రీసుకుంది. ఆ బక్రీసుకున్నందువల్ల పుండిలాగా అయిపోయింది. అయిపోయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు. చాలా ఇబ్బంది పడి హాస్పిటల్లో చూపించి చాలా చేస్తారు. కానీ ఆవిడకి ఏంటంటే ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు పుండి అయితే బయట మాడింది కానీ లోపల ఇన్ఫెక్షన్ అయిపోయి 2 నెలల తర్వాత మళ్ళీ చూపించిందండి. దురదేసి బక్రీసినందువల్ల ఇన్ఫెక్షన్ అయిపోయిందండి. వాటర్ వల్లే, ఈ డ్రైనేజ్ వాటర్ వల్ల మట్టుగా ఇబ్బంది అయింది. 4 రోజులు వాటర్లో 4 రోజులు 5 రోజులు నడిచింది ఆవిడ. నడడం వల్ల కాలు ఇన్ఫెక్షన్ వచ్చి దురదేసి బొక్కుకున్నందువల్ల ఇబ్బంది పడ్డారు. ఆవిడేమో ఇన్ఫెక్షన్ అయిపోయింది, తగ్గిందని చెప్పేసి 2 నెలలు ఊరుకున్న మొన్న ఇన్ఫెక్షన్ అయిపోయి కాలు మొత్తం డ్యామేజ్ అయిపోయి చనిపోవడం కూడా జరిగింది. ఆ పేపర్లు కూడా పెట్టమంటే పెడతాం. మా ఊర్లో ఒక సుమారుగా సంవత్సరం నుంచి డ్రైనేజ్ తాలూకా సిస్టమ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఊర్లో నుంచి వాటర్ సుమారుగా 200 మీటర్లు, అంటే సుమారుగా 1/2 కిలోమీటర్ వరకు రోడ్డు పైన వాటర్ అలా పారుతూ ఉంది. దీనిపైన 3 సార్లు జిల్లా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి అందరికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అధికారులకి, రాజకీయ నాయకులకు కూడా ఈ విషయాన్ని చాలాసార్లు ప్రస్తావించాం. సోషల్ మీడియాలో కూడా ప్రస్తావించాం. కానీ ఇంతవరకు మాకు ఎటువంటి సమస్యకి పరిష్కారం కాలేదు. ఇదంతా మీరు పొరపాటున చెరువుకోకండి. మా గ్రామంలో ఉన్న మురికి నీరు, ఊర్లో ఉన్న చెత్త వాటర్ అంతా కలిసి ఇక్కడ నుంచి ఒక 200 మీటర్ల వరకు స్టోరేజ్ అవుతుంది. ఈ వాటర్ నుంచి అంటే మాకు సుమారుగా ఈ రోడ్డు అనేది చీపురుపల్లి నుంచి ఒక 10 గ్రామాలకి ఎత్తి ఇది మెయిన్ మాకు రస్తా. ఇది మెయిన్ రోడ్డు. ఈ రోడ్డు ఏమవుతుందంటే పర్ల, కోనూరు, అర్తమూరు, బొప్పడం వరకు ఇది మెయిన్. ఇక్కడ పైడి భీమ వరకు చాలా మంది కంపెనీకి డ్యూటీకి వెళ్తుంటారు. అలాగే చాలా మంది ప్రెగ్నెన్సీ స్త్రీలు అత్యవసరమైన పొజిషన్లో హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ ఏమైనా ఉండి, ప్రమాదం ఉండి, ఏదైనా మనిషికి పేషెంట్కి ఏమైనా ఇబ్బంది అయినా సరే
ఇదే మెయిన్ దారి అవుతుంది మాకు. ఈ దారిని వెళ్ళడం చాలా వరకు మాకు ఇబ్బందిగా ఉంది. అలాగే స్కూల్ పిల్లలకి కాలేజ్ కూడా ఒకటే రోడ్డు, అప్పటికే ఒకటే రోడ్డు. సుమారుగా 10 గ్రామాలను ఆనుకుని ఇది మాకు మెయిన్ రోడ్డు. ఇది చిన్నపిల్లలకు కూడా ఈ వాటర్ కాలు మీద తుల్లిపోయి చాలా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ సుమారుగా మనకు ముడుకుడి వరకు వాటర్ ఉంటుంది. ఇక్కడ బైక్లు ఏవి 1 by 1 వెళ్ళాలి తప్ప ఒక తర్వాత వెళ్ళడం కావదు. చాలా ఒక సంవత్సరం నుంచి మేము చాలా ప్రాబ్లం అయితే మేము ఫేస్ చేస్తున్నాం. ఎక్కడైనా దయచేసి అధికారులు, రాజకీయ నాయకులు స్పందిస్తారని కోరుకుంటున్నాం. ఇంతవరకు మాకైతే ఏ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ పూర్తిగా మా మీద దీన్ని ఒక పరిష్కార మార్గం యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి మేమైతే ఇప్పుడు మీడియాను ఆశ్రయించవలసి వచ్చింది. కాబట్టి ఈ మీడియా ద్వారా మేము అధికారులకి, రాజకీయ నాయకులకి అందరూ కూడా వినిపిస్తుందంటే దయచేసి గ్రామానికి ఉన్న ఈ చిన్న సమస్యని చాలా త్వరగా క్లియర్ చేస్తారని కోరుకుంటున్నాం. వాళ్ళైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ రోడ్డు అనేది 10 గ్రామాలకు వెళ్ళేదిగా ఉంటుంది. అయితే నిత్యం కూడా ఇక్కడ పేషెంట్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఇలా వెళ్ళటానికి అయితే చాలా అవస్థలు పడుతున్నారు. ఇదైతే అంటే 1 year నుంచి, 1 సంవత్సరం నుంచి కూడా మాకు ఈ సమస్య ఉంది. ఎవరు కూడా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. మాకు ఇప్పటికైనా సరే ఇలా స్పందించి మాకు ఈ రోడ్డు సౌకర్యం లేదా ఈ డ్రైనేజీ వ్యవస్థని బాగు చేయాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. అంతేకాకుండా వెవితేసి వెళ్ళడానికి, వాహనాలు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మాకు అని అయితే వాళ్ళు చెప్తున్నారు. మరి చూద్దాం, ఈ ప్రయత్నం మనం చేసే ప్రయత్నం ద్వారా అయినా వీళ్ళకి ఇప్పుడైనా సరే రోడ్డు వస్తుందేమని ఆశిద్దాం. సుమన్ టీవీ, విజయనగరం.